ఇండియన్ కల్చర్ ఎలాంటిదంటే వాళ్ళకి ఏం చెప్పకుండా ఈ నెలకు ఈ సంవత్సరానికి ఎంత కావాలని చెప్పేసి 1920 నుండి వాళ్ళకి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు, ఫ్యామిలీస్ మంచిగా తీసుకెళ్ళారు. వన్స్ ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి అంటే చెప్పేవాళ్ళు లేరు, ఎట్లా చేయాలి ఏం చేయాలని తెలియదు. ఒకసారి దాన్ని స్టాటిస్టిక్స్ ఎట్లుంటే చూసాం. 1920లో ఒక ఫ్యామిలీకి 1 రూపీ పర్ మంత్ ఉంటే ఇల్లు గడిచేది. 1920 1 రూపీ పర్ మంత్ శాలరీ కానీ బిజినెస్ కానీ ఏదైనా వస్తే ఫ్యామిలీ గడిచేది, రైట్. అదే 1940కి వచ్చే వరకు ఈ 1 రూపీ అనేది ఒక జీరో యాడ్ అయ్యి 10 రూపీస్. ఒక కుటుంబం నడవాలంటే ఆ టైంలో 10 రూపాయలు ఉంటే నెలంతా ఈజీ గడిచిపోయింది. ఎప్పుడు 1940. తర్వాత వచ్చేసి 1960 ఇది ఒక 100 రూపీస్, అంటే ఒక జీరో యాడ్ అయింది. ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంటుంది. ఏ టైంలో ఇంత సంపాదిస్తే ఫ్యామిలీ నడుస్తుంది అనేది మనకు 1920 నుంచే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఫాలో అవుతాం. నైన్టీన్ 1980కి వచ్చే వరకు సేమ్ ఒక జీరో యాడ్ అయింది, రైట్. 1980లో 1000 రూపాయలు ఉంటే నెల గడిచిపోయింది. ఇక 20కి వచ్చేసినాం, 2000కి వచ్చేసినాం. ఇందులో సేమ్ ఏం ప్రాబ్లం లేదు. 10,000 రూపీస్ ఉంటే మేబీ 2000 చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక 10,000 రూపాయలు ఉంటే ఆ నెల గడిచిపోయేది. మినిమం బేస్ మీద 2000 సంవత్సరంలో 10,000 రూపాయలు ఉంటే గడిచిపోయేది 100%. ఇప్పుడు వచ్చేసి 2020కి వచ్చినాం. ఇందులో ఏం చేంజ్ అయింది? రైట్ సార్, 1 lakh రూపీ. 2020కి వచ్చే వరకు ఒక్క జీరోని యాడ్ అయింది. సింపుల్, వేరేది ఏం లేదు. మినిమం 1 lakh రూపీలు ఉంటే ఒక నెల గడుస్తుంది. 1 lakh రూపీలు లేకుంటే మాత్రం గడవది. ఎందుకు అంటే మినిమం హైదరాబాద్లో ఉంటే ఒక ఇల్లు కావాలన్నా, ఒక వెహికల్ కావాలన్నా, ఒక ఇల్లు పోయి మనం ఒక మినిమం ఇప్పుడు చెప్తున్నా 1 crore రూపీస్ లేని ఇండిపెండెంట్ హౌస్ దొరకలేదండి.